Hi guys, welcome back to Tech Sound channel. ఇవి OnePlus బడ్జెట్ ప్రెజెంట్ మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ TWS ఇయర్బడ్స్. ఇవి మనం ఏవైనా ఇయర్బడ్స్ కొనే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి కన్సిడర్ చేస్తాం. చాలా ముఖ్యంగా సౌండ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, కనెక్టివిటీ అండ్ బ్యాటరీ బ్యాకప్, ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసి ఏ ఇయర్బడ్స్ అయితే మనకు సూట్ అవుతాయో దాన్ని మనం పర్చేజ్ చేస్తాం. ఈ ప్రైస్ బ్రాకెట్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ TWS ఇయర్బడ్స్ ఇవి ప్రెజెంట్ మార్కెట్లో. ఈ ఇయర్బడ్స్ గురించి చూసే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా అన్బాక్స్ చేసి ఇందులో ఏమేమి కంటెంట్స్ వస్తాయి చూద్దాం. ఇది బాక్స్ అయితే, దీనిపైన OnePlus బడ్జెట్ గ్రే అని ఉంది. నేను పర్చేస్ చేసిన గ్రే కలర్. బ్యాక్ సైడ్ రిమైనింగ్ స్పెక్స్ అని మెన్షన్ చేశారు. తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే మొదట మనకు OnePlus బడ్జెట్ ఉన్నాయి. దీన్ని ర్యాప్ని తీసి డిజైన్ ఎలా ఉందో చూద్దాం. ఇవి గ్రే కలర్. దీన్ని సైడ్ నుంచి మిగతా కంటెంట్స్ ఏమున్నాయి చూద్దాం. ఇందులో బాక్స్లో ఇంకొక ప్యాకేజ్ ఉంది. ఇంకా బాక్స్లో అయితే ఇంకేం లేవు. రిమైనింగ్ కంటెంట్స్ అన్నీ ఈ ప్యాకేజ్లోనే ఉన్నాయి. ఇందులో మొదట యూజర్ మాన్యువల్ ఉంది. మొదటిసారి యూజ్ చేస్తున్నట్లయితే ఇందులో ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి ఈజీగా పేర్ చేసుకోవచ్చు, చదవడం మంచిది. తర్వాత వారంటీ కార్డు ఉంది. నెక్స్ట్ మనకు OnePlus బ్రాండెడ్ USB to Type-C కేబుల్ ఇచ్చారు. కేబుల్ క్వాలిటీ బాగుంది. దాని తర్వాత రెడ్ కేబుల్ క్లబ్ అని, ఇది మన మెంబర్షిప్ కార్డ్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనము క్రియేట్ చేసుకోవచ్చు. మన ఫ్యూచర్లో దీని నుంచి మన రివార్డ్స్ వస్తాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి మనకు 2 pairs ఆఫ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అంటూ ఇస్తారు. ఆల్రెడీ మనకి ఇయర్ బడ్స్ పైన మీడియంవి ఫిక్స్ చేసి ఉంటారు. ఇవి లార్జ్ అండ్ స్మాల్ అనమాట. ఇది కేస్ అయితే, ఇందులో మనకు ఇయర్ బడ్స్ ఉన్నాయి. చూడవచ్చు కేస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చాలా ఈజీగా ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఒక సింగిల్ బటన్ ఉంటుంది. దీన్ని పేర్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ Type-C పోర్ట్ ఛార్జ్ చేయడానికి. మనము ఇయర్బడ్ ఓవర్ చూసుకున్నట్లయితే ఎండింగ్స్లో మనకు సిలికాన్ టిప్తో వస్తుంది. దీని ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ మనం బిల్డ్ క్వాలిటీలో మాట్లాడుకుందాం. ఇవి మనకు టచ్ సెన్సిటివ్ ఏరియా. మనం దీన్ని యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది ఛార్జింగ్ కేస్. ఇవి మనకు బాక్స్లో మొత్తం కంటెంట్స్ అనేటివి. నెక్స్ట్ మనము మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఇది రెడ్మీ మొబైల్. ఇది ఫస్ట్ మనము బ్లూటూత్ అండ్ లొకేషన్ సర్వీస్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ప్లే స్టోర్ని ఓపెన్ చేసి హే మెలోడీ యాప్ని డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ అయిన యాప్ని ఓపెన్ చేసి ఇలా టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. మనం వాటిని యాక్సెప్ట్ చేయాలా. తర్వాత స్కాన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే కొన్ని పర్మిషన్ అడుగుతుంది. అన్నిటికీ అలౌ చేయండి. తర్వాత కేస్ని ఓపెన్ చేసి కేస్ వెనుక ఉన్నటువంటి బటన్ని 5 seconds లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే మనకు గూగుల్ పేర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ అని ఓపెన్ అవుతుంది. కనెక్ట్ అని ట్యాప్ చేయాలి. కొంచెం టైం తీసుకున్న తర్వాత కనెక్ట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు కింద చూడొచ్చు మనకు OnePlus బడ్జెట్ అని అడుగుతుంది. దాన్ని మనం ట్యాప్ చేయగానే ఈ యాప్తో అనేది పేర్ అవుతాయి. దీని తర్వాత మనం ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్, కేస్ బ్యాటరీ పర్సెంటేజ్, తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ రైట్ సైడ్ ఇయర్బడ్ యొక్క డబుల్ ట్యాప్, లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్ యొక్క డబుల్ ట్యాప్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం మొదటగా కన్సిడర్ చేసే ఫస్ట్ పాయింట్ వచ్చి బిల్డ్ క్వాలిటీ. ఈ ఇయర్బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇవి హార్డ్ ప్లాస్టిక్ బిల్డ్తో వస్తాయి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్టడీగా ఉంది. ఓపెనింగ్ కూడా మనం సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేయొచ్చు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి. మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. తర్వాత ఇందులో
లోపల మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం ఇయర్బడ్ని ఇలా తీసి లోపల ఉంచినప్పుడు కొన్నిసార్లు సరిగ్గా అలైన్ కాక ఛార్జింగ్ కావకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వేరే ఇయర్బడ్స్లో. కానీ ఇందులో ఆ సమస్య లేదు మనకు, ఎందుకంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి కాబట్టి మనం ఇలా ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా అలైన్ అయిపోతాయి, ఛార్జింగ్ అనేది ప్రాపర్గా ఎక్కుతుంది. ఇంకా ఇందులో మనము నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీటిని ఇన్ ఇయర్ ఇయర్బడ్స్ అంటారు. ఎందుకంటే మనకు ఈ ఇయర్బడ్ చివరిలో సిలికాన్ టిప్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, బెటర్ సౌండ్ క్వాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దాంతోపాటు ముఖ్యంగా మనం ఇంకొక విషయం కన్సిడర్ చేయాల్సింది ఏమంటే మన ఇయర్లో ప్లేస్ చేయగానే ఇవి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి మనం నడుస్తున్నప్పుడు కానీ రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ కింద పడే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కూడా మనకు ప్లస్ పాయింట్ అనేది. నెక్స్ట్ మనం వీటి వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈచ్ ఇయర్బడ్ అనేది మనకు 4.35 గ్రామ్స్ అనేది, జస్ట్ 4.35 గ్రామ్స్ అనేది వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. మనము ఇయర్లో ప్లేస్ చేసిన తర్వాత కొంతసేపటికి మనం వీటిని పెట్టుకున్నాం లేదనుకుంటే మర్చిపోతాం, అంత కంఫర్టబుల్గా ఉంటుంది దీని లైట్ వెయిట్ వల్ల. కంఫర్ట్ విషయంలో అయితే వీళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మనము. ఇంకా ఛార్జింగ్ కేస్ వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జస్ట్ 40 గ్రామ్స్ ఉంటుంది. ఛార్జింగ్ కేస్ విత్ ఇయర్బడ్స్ టోటల్గా మనకు జస్ట్ 50 గ్రామ్సే ఉంటుంది. మనం దీన్ని ఈజీగా ప్యాంట్ పాకెట్లో కానీ షర్ట్ పాకెట్లో కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ కనెక్టివిటీ. ఇవి మనకు బ్లూటూత్ 5.0తో వస్తాయి. దీనివల్ల మనకు ఈజీగా క్విక్ పేరింగ్ అనేది ఉంటుంది, ఈజీగా పేర్ చేయొచ్చు మనం ఏ మొబైల్కైనా. ప్రజెంట్ నేనైతే ఐఫోన్కి యూజ్ చేస్తున్నాను. మనకు ఈ వీడియోలో నేను డెమోకి అయితే రెడ్మీ నోట్ 8 ప్రోతో మీకు డెమో చేసి చూపిస్తాను. ఇవి ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే మనకు గూగుల్ పేర్ ఆప్షన్తో కూడా వస్తాయి. దీనివల్ల మనకు ఈజీగా పేరింగ్ ఉంటుంది. దీంతోపాటు మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్లో అయితే హే మెలోడీ యాప్ అనేది కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. బేసిక్గా OnePlus మొబైల్స్లో అయితే ఇన్బిల్ట్ ఉంటాయి దీనికి కావాల్సిన కస్టమైజేషన్ సెట్టింగ్స్ కానీ. మరొక ప్లస్ పాయింట్ ఏమంటే OnePlus డివైస్తో మనం వీటిని యూస్ చేసినట్లయితే డాల్బీ అట్మాస్ అట్లా సౌండ్ ఫీచర్ కూడా అవైలబుల్ ఉంది. వేరే మొబైల్ బ్రాండ్ లేదా ఐఫోన్ వేరే వాటిలో యూస్ చేస్తే మనకు డాల్బీ అట్మాస్ అనేది మనకు అవైలబుల్ ఉండదు. కానీ మనం హే మెలోడీ యాప్ని యూస్ చేసి ఇందులో అదర్ కస్టమైజేషన్ చేయొచ్చు, లైక్ డబుల్ ట్యాప్ ఫంక్షన్స్ కానీ ఇలాంటి వాటిని మనము చేంజ్ చేయొచ్చు. వైర్లెస్ కనెక్టివిటీ రేంజ్ కూడా 10 మీటర్స్ ఉంది. నేను ఒక రూమ్లో నుంచి ఇంకొక రూమ్లో మనం హెడ్సెట్ యూస్ చేయడం కానీ ఫోన్ కాల్ మాట్లాడడం కానీ అలాంటివి కానీ చేశాను నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది ఈ ఇయర్బడ్స్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకునే ముందు మొదట బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుందాం. ఈచ్ ఇయర్బడ్లో మనకు 40 mAh బ్యాటరీ ఉంటుంది. తర్వాత ఛార్జింగ్ కేస్లో 450 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. ఈ రెండింటిని యూస్ చేసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న దాని ప్రకారం అయితే టోటల్గా ఈచ్ ఇయర్బడ్ మనం 5 hours ప్లస్ ప్లేబ్యాక్ టైం అనేది వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఓవరాల్గా మనం ఛార్జింగ్ కేస్తో కలిపి అయితే 20 hours ఉంటుంది. కానీ నా యూసేజ్లో అయితే ఇయర్బడ్లో 4 hours ప్లస్ ఉంది, విత్ ఛార్జింగ్ కేస్ 18 hours వచ్చింది అంతే. కానీ ఈ ప్రైస్లో ఈ బ్యాటరీ బ్యాకప్ అయితే ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సౌండ్ క్వాలిటీ. ఈ 3000 ప్రైస్ బ్రాకెట్లో అయితే బెస్ట్ సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. దాంతోపాటు ఇందులో బేస్ బూస్ట్ అనే టెక్నాలజీని యూస్ చేశారు కాబట్టి బేస్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫోన్ కాల్ విషయానికి వస్తే అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మరీ విండీ కండిషన్లో అయితే అంత క్వాలిటీ బాగాలేదు. కానీ ఇండోర్లో లేదా ఈ జూమ్ మీటింగ్ కాల్స్, జూమ్ లేదా వీడియో కాల్స్, మనం పర్సనల్గా వీడియో కాల్స్ అట్లాంటివి మాట్లాడుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంకా ట్రాఫిక్ ఆటో అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉందని నా ఫ్రెండ్స్ చెప్పారు నేను ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు. ఇంకా ఇందులో సపరేట్గా గేమింగ్ మోడ్ ఆన్ చేయడానికి మనకి ఎలాంటి ఈ ఫీచర్ లేకపోయినా మనం ఎప్పుడైతే మనం గేమ్స్ ఆడడం మొదలు పెడతామో ఇందులో ఆటోమేటిక్గా ఫినాటిక్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల 103 ms లేటెన్సీతో అనేది మనకు గేమ్ రన్ అవుతుంది. దీంతో మనకు బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. వేరే బ్లూటూత్ హెడ్సెట్ అయితే మనకు కొంచెం గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, లేటెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో అలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. మనం కన్సిడర్ చేయొచ్చు, బెస్ట్ సౌండ్ క్వాలిటీగా మనం కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రైస్ బ్రాకెట్లో. ఇక కంక్లూజన్ ఏమంటే మనం ఇప్పుడు ఈ హెడ్సెట్ని కొనాలి లేదనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ ప్రైస్లో మనం వీటిని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇది ఈ వీడియో.
ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టెక్ సంబంధించిన వీడియోలు తెలుగులో చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం.